నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబాద్ లో ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ పర్యటన. దంతాలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడం సంతోషం. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. గుంటూరు జిల్లా జీజీహెచ్ లో విషాదం. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశా వర్కర్ మృతి. నారాయణపేట జిల్లాలో రైతులు అఖిలపక్ష నేతల ఆందోళన. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. నిర్మల్లో గంగపుత్ర సంఘం నేతల ఆందోళన. ఆర్జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ లోకి వెళ్దాం. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అన్నారు. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్దముపారం, గున్నపల్లి, దంతాలపల్లి, రామవరం, ఆగపేట గ్రామంలో పర్యటించిన ఆయన రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. రైతు రాజ్యం రావాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి, యువ నాయకులు రవిచంద్ర, ఎంపీపీ ఓలాద్రి ఉమామల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామ్, పార్టీ అధ్యక్షుడు వేణు, ఆర్ఎస్ఎస్ చైర్మన్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు ఎంపీపీ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు మరియు దంతాలపల్లి 5-6 కేజీల చేపలు పెరుగుతున్నాయి. పట్టుకునే పరిస్థితి కూడా లేకుండా సాగునీరు ఇచ్చారు. దీంతో మీకు ఒకటే మనవి చేస్తుంది, సాగునీటి సమస్య శాశ్వతంగా డోర్నకల్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు మనకు సమస్య తీరిందని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. ఒకటే మనకు ఈ ఆనవాయిత సిమెంట్ లైనింగ్ చేసుకునేది ఉంది. ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. మళ్ళీ ఒకసారి 2 సార్లు కలిసి గట్టిగా ఈ మార్చి తర్వాత అడిగి వాటి కనుక టెండర్ పెట్టించుకుంటే ప్రతి కాలువ సిమెంట్ లైనింగ్ చేసి చాలా నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా ప్రతి చెరువు నింపుకోవచ్చు. ప్రతి వేదిక 22 లక్షల రూపాయలతో మంజూరు చేసుకొని పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా కేసీఆర్ గారు ఆలోచనల మేరకు ప్రగతి కార్యక్రమం చేపట్టి మీకు తెలుసందులో భాగంగా ఇవాళ శ్మశాన వాటిక కట్టుకున్నాం. ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సెగ్రిగేషన్ ప్లాన్ అంటే ఊళ్ళో వెళ్ళినటువంటి చెత్త తీసుకొచ్చి ఒక చోట పూసి తడి పొడి చెత్తను వేరే చేసే ప్లాన్. గ్రామంలో చాలా కోట్ల రూపాయల కార్యక్రమం ప్రారంభం చేసుకోండి. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి మన నిధులను మనం వాడుకోవాలి, మన ఉద్యోగాలు మనం నింపుకోవాలి. 3 సూత్రాలు. ఎందుకంటే గతంలో నీళ్లు రాలే, మనకు నిధులు ఉన్నా మనకు వాడలేదు, ఉద్యోగాలు ఉన్నా మనకి. అందుకోసం చాలా అవసరాలు ఉన్నా 3 మాటలు చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం నీళ్ళు వచ్చినాయి, నిర్మాణం చేసుకున్నాం కాబట్టే డోర్నకల్ నియోజకవర్గానికి పోయిన సంవత్సరంకి వానకాలం, ఇప్పుడు వేసవికి బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. ప్రతి చెరువు నింపుకున్నాం, ప్రతి కుంట నింపుకున్నాం, ఎకరా పోకుండా అన్ని నాట్లు పెట్టుకున్నాం, బంగారు వరి పంట పండించుకున్నాం. ఇది నిజం కాదా? ఓకే. ఇక పోతే పాలేరున్నది, ములేరున్నది, ఆఖ్యున్నది బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ప్రాయించినాయి. వద్దంటే వీళ్ళు అన్ని చేపలు అన్ని చెక్ డ్యాములు నిండున్నాయి, చెర్లలో నీళ్లున్నాయి. ఆ ముదిరాజు वार्ड मेंबर
రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్యల ఉద్యోగాలలో 10% అదనంగా రిజర్వేషన్ కల్పించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథం నాయక్, పీఎస్సీ చైర్మన్ వెంకటేష్, ఎస్ఐ సుందరయ్య, రైతు అధ్యక్షులు వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా పేపర్ కొట్టి స్టేట్మెంట్ లో వాడాలి. మళ్ళా ఇదే మళ్ళా పంపి సార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశా వర్కర్ మరణించాడు. జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో విజయలక్ష్మి ఆశా వర్కర్ గా పనిచేస్తున్నారు. వ్యాక్సినేషన్ లో భాగంగా ఆమె ఈ నెల 19న టీకా వేయించుకున్నారు. అయితే 2 రోజుల్లోనే ఆ సంస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను జీజీహెచ్ లో చేర్చారు. దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినట్లు ఆమె చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాడ్లపేట్ గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి భాగంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ మామిడి సౌజన్య సుమన్ తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గాడ్లపేట్ గ్రామానికి అభివృద్ధి బాటలో నడిపిస్తామని సర్పంచ్ మామిడి సౌజన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, సెక్రటరీ అజయ్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ మరి మోర్తాడ్ మండలం మరి గాండ్లపేట సర్పంచ్గా మాట్లాడుతున్నాం. సౌజన్య, మామిడి సౌజన్య, సుమన్,
పల్లె ప్రగతిలో డంపింగ్ యార్డు, పార్కు, వైకుంఠధామం, 10,000 మొక్కలు నాటినాం. మన వార్డు నంబర్లు సర్పంచ్ సహకరించినాము. పల్లె ప్రగతిలో మరియు ఇచ్చిన ప్రశాంత్ అన్నకు మా యొక్క కృతజ్ఞతలు. మండల్ గాన్లపేట్ గ్రామం. నేను గ్రామస్తుని. మరి ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. వైకుంఠధామం కానీ, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డు, మరి పల్లె ప్రకృతి వనం, నర్సరీలో 10,000 చెట్ల పెంపకం గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నది. మరి రోడ్డు వైపున ఇరువైపులా చెట్లు నాటడం జరిగింది. మరియు ఈ చెట్లకు మరి నీళ్లు వాటర్ చేయడానికి కూడా ఇక్కడ మాకు సీఎం ఆదేశాల మేరకు ట్రాక్టర్ను కొనుగోలు చేసుకున్నాము, మరియు ట్యాంకర్ను కొనుగోలు చేసుకున్నాము. మరి ఇరువైపులా చెట్లకు ప్రతిరోజు నీళ్లు పట్టడం జరుగుతున్నది. మరి చెట్లు సుఖ మంచి అయినాయి ఇరువైపులా. మళ్ళీ ట్రాక్టర్ రోజు తప్పించి రోజు చెత్తకు తిరగడం వల్ల ఎక్కడ ఏ ఏరియాలో కూడా చెత్త చెదారం లేకుండా జరిగింది. మరి ఇంత అభివృద్ధి చేసిన మరి గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాము. మరింకింత మేము అభివృద్ధి పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందున్న గత కొన్ని రోజుల కింద సీసీ రోడ్లు కూడా మాకు చాలా ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే సీసీ రోడ్లు మంజూరైనాయి, మేము చేసుకున్నాము. మరి ఇంకా కొన్ని సీసీ రోడ్లు కానీ, ఇంకా ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజీలు లేవు. డ్రైనేజీలు కానీ మరియు డ్రైనేజీలు కొన్ని చోట్ల లేవు. డ్రైనేజీలు బాగా కలిగినాయి. కాబట్టి మరి మా మంత్రి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు మా గ్రామానికి కొన్ని నిధులు మంజూరు చేయగలని మేము కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లాలో రైతులు, అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ధర్నాకు కూర్చున్నారు. రైతులు చనిపోయిన వారి బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని ఆర్థిక విశ్లేషకుడు పాపారావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరూ కూడా దయచేసి కిందికి దిగాల్సిందే కోరుతా ఉన్నాం. వేదిక మీద మిత్రులందరూ కూడా. ప్రభుత్వం ఇది జరుగుతుందమ్మా. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో ధర ఎక్కువ పలకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. రెండోది ఏంటంటే కారణం, నగర ప్రాంతాలలో కూలీలు బాగా కావాలి అమ్మా. నగర ప్రాంతాలలో కూలీల ప్రవాహం, మీకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే మీరు గ్రామాన్ని వదిలిపెట్టరు. కాబట్టి మీకు పేద రాష్ట్రాలు, బీహార్ లాంటి రాష్ట్రాల్లో నెలవారీ ఆదాయం 3,400, 3,500 రూపాయలు. పంజాబ్ రైతు కుటుంబం అమరులకు జోహార్లు అర్పిస్తున్నాను. ఏకెంఎస్ కానీ ఈ దేశంలో ఒక 250 సంఘాలు ఏకేఎస్సిసిలో ఉన్నాయి. ఇవాళ పంజాబ్, హర్యానా, ఉత్తర భారతదేశం బేస్డ్గా ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం ఫోర్ ఫ్రంట్ లో ఉంది, ఉద్యమంలో ఉన్నది. ఇవాళ 59వ రోజు. చలి పోయే అవకాశం భారీగా ఉంది. ప్రభుత్వాలు భరిస్తాయి అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీటర్లు పెడతామని ఒప్పుకున్నారు, కానీ ప్రభుత్వం భరిస్తామంటుంది ఆ ఖర్చు. కానీ ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ప్రభుత్వం భరించిన ఖర్చు. కాబట్టి ఏంటంటే కాలం పరిస్థితులు మారేటట్లయితే మళ్ళీ మీటర్ల ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. ఇది రైతాంగం వ్యవసాయం కోసం వాడే మీటర్లు. అది మరీ ఖరీదైన వ్యవహారం. ఇప్పటికే రైతాంగానికి అందరికీ తెలుసు. అమ్మ కొంచెంసేపు మాట్లాడతారు. ప్రధానంగా ఏంటంటే ఈరోజు రైతాంగానికి విత్తనాలు ఎంత ఖరీదైనగా మారినాయో, ఎరువుల మందులు ఎంత ఖరీదైనగా మారినాయో, పురుగుల మందు ఎంత ఖరీదైనగా మారిందో, ఆఖరికి డీజిల్, మోటార్ వ్యవసాయం చేసే వాళ్ళకి డీజిల్ గురించి తెలుసు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో విద్యుత్ బిల్లు సరాఘాతం. దాని జోలికి పోకుండా ప్రధానంగా ఏంటంటే ఈ 3 రైతు చట్టాల్లో చెబుతుంది ఏంటంటే రైతులకు స్వేచ్ఛను ఇస్తున్నామని చెబుతున్నారు.
అంటే మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చని. రైతు మీరు పండించిన పంట ఈ దేశంలో మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కావాలంటే విదేశాలకు కూడా కలెక్టర్ గారికి చెప్పుకోవాలి. కలెక్టర్ గారికి చెప్పుకుంటే ఆయన వింటే వింటారు, లేకపోతే లేదు. మీరు అడగటానికి లేదు. కోర్టులో కనీసం మీ గొంతు వినాలి, మీ కేసు వినాలి. ఇట్లాంటి చట్టాలు తెచ్చారు. అంటే రైతును నిలువలో ఉంచి రైతును తీసుకెళ్ళి కార్పొరేషన్ 1వ డివిజన్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. చెంగిచెర్ల శివదుర్గ నగర్ కాలనీల సమస్యలపై కాలి బిందెలతో రోడ్డెక్కి మహిళలు ధర్నా చేపట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిని అడ్డుకొని నీటి సమస్యలను పరిష్కరించాలని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని మంత్రి అడ్డుకున్నారు. దీంతో మంత్రి మల్లారెడ్డి త్వరలో నీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విద్యాసాగర్, జనరల్ సెక్రటరీ హరికృష్ణ, ఉపాధ్యక్షులు గణేష్ పురి, కోశాధికారి చిర్ర సాయి కుమార్, ఈసీ నంబర్స్ లోకేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు గ్రేటర్ కమిటీలో పెట్టుకున్నందుకు మీకు పైప్ లైన్ రాలేదు. ఫైవర్స్ అని చెప్పింది కాదమ్మా, గ్రేటర్ కమిటీకి మిషన్ భగీరథ కింద ఇయ్యలేదు. సెకండ్ ప్లేస్ వస్తాయి, అది కూడా కార్పొరేటర్ ఎట్లా అరేంజ్ చేయాలని అసలు లేనే లేదు. గ్రేటర్ కమిటీ అవి ఉంటుంది, ఎన్ఆర్ఐ లేనే లేదు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదండి. గేటెడ్ కమ్యూనిటీ అని గేట్ ముందు వరకు ఇస్తుండ్రు, వెనక ఇస్తుంది, చుట్టుపక్కల మధ్యలో మా ఒక్కరికి వాటర్ లేదు, మున్సిపల్ వాటర్. గేటెడ్ కమ్యూనిటీ కిందికి రాదు అని అంటుండ్రు. వీళ్ళేమో గేటెడ్ కమ్యూనిటీ మీకు అందుకే రావట్లేదు అంటూ మరి మేము ఎవరిని అడగాలి? వచ్చినప్పుడు వీళ్ళు కూడా అట్లా వెళ్ళిపోతుంది. గేట్ బయట ఉంది, గేట్ ఉంది, పక్క వెంచర్ వాళ్ళు అందరూ పోతుండ్రు. అన్ని బరాబరి వాటర్ కనెక్షన్ లేదు. మాకు వాటర్ కనెక్షన్ కావాలి, రోడ్లు వేయాలి, పిల్లలకు సౌకర్యంగా లేదు, లేదు, మొత్తం హైవే రోడ్ల నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ పోతున్నాయి. కమ్యూనిటీ అన్నప్పుడు వేరే వెంచర్ రావద్దు కదా, పక్క వెంచర్ హెవీ వెహికల్స్ అన్ని ఇదే లైన్ లో పోతున్నాయి. కొనుక్కొచ్చుకొని తాగడం, అసలు వాటర్ కనెక్షన్ లేదు, ఇంతవరకు మున్సిపల్ కనెక్షన్ లేదు. ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో కేవీకే కంపసాగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు సదస్ వ్యవసాయ పరికరాల ప్రదర్శనపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఇస్లావత్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ విద్యార్థుల ప్రదర్శనలు చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. అదేవిధంగా రైతులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి తక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవి సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కోరమండల్, డాక్టర్ గోవర్ధన్, స్వర్ణలత దేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, రామచంద్రయ్య, కంపసాగర్ సర్పంచ్ ఆడవయ్య, బాబుసాయిపేట సర్పంచ్ శ్రవణ్ కుమార్, కేవి శాస్త్రజ్ఞులు భరత్, శంకర్, హిమబిందు, పల్లవి, రైతులు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. పదమూడు పోషకాలు ఇప్పుడు యూరియా వేస్తే ఉండేది నత్రజని, డిఏపి వేస్తే ఉండేది నత్రజని, భాస్వరం 3-15 వేస్తే ఉండే అదే ఆ ఆవు పేడలోనో, వెంపలాకులోనో, జిల్లెడాకులోనో మొక్కకు కావాల్సిన 13 ఉన్నాయన్న. అవి ఎప్పుడైతే మానేశారో మన భూమి నిస్సారమైంది. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చదువుకున్న చాలా మందికి కూడా తెలియనటువంటి భూమి మన పెద్దలు
భూదేవి లేదా భూమాత అన్నారు. జీవమున్నటువంటి తల్లి. 3 సంవత్సరాలు అగ్రికల్చర్ బిఎస్సి పూర్తి చేసుకొని 4 నెలల పాటు నారుమడిలో సాగుబడిలో వారు తమ యొక్క అనుభవాన్ని రైతుల దగ్గర పుస్తకాలు చదువుకున్న దాన్ని పొలంలో రైతులు అనుభవిస్తున్న బాధక సాధకాలని స్వయంగా చూసి ఇంకా ఏమేం చేస్తే ఈ దేశ రైతు బాగుపడతాడని వాళ్ళు స్టాళ్ళ ద్వారా మనందరికీ దాదాపుగా గంట సేపు ఓపికతో మన వచ్చిన అతిథులు కూడా నిమగ్నమై ఆ విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగి వాళ్ళు చెప్పే దాన్ని విని. నా పేరు ఇస్లాత్ కృష్ణ, సత్యంపర్తండ, తిప్పారావు మండలం. ఈరోజు పంపసాగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సును నిర్వహించినారు. ఈ రైతు సదస్సులో మేము పాల్గొన్నామండి. అయితే ఇందులో కంప్లీట్ స్టడీ చేసినప్పుడు స్టాలు ఏర్పాటు చేసి విద్యుత్ పిచ్చికారి, డ్రోన్ విధానము, మళ్ళీ కరెంటు మోటార్ విధానము, ఆటోమేటిక్ మొబైల్ ద్వారా ఉపయోగించి ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అది కూడా తెలిపారు. స్టాళ్లలో ఫెర్టిలైజర్ను కూడా ఏ విధంగా ఉపయోగిస్తే రైతులకు లాభదాయకరంగా ఉంటుందో ఆ విషయాన్ని కూడా మాకు చెప్పారండి. ఆ విధంగా మళ్ళీ వ్యవసాయ అధికారులు వచ్చి చెప్పింది ఆ విధంగా ఈ విధంగా పాటిస్తే రైతులకు చాలా మేలు జరుగుతుంది, ఖర్చులు కూడా తగ్గించి అధిక దిగుబడి సాధించవచ్చని నా నిర్ణయం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కేంద్రంలో జేడబ్ల్యూఎస్సీ ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికులు మహాపాదయాత్ర చేపట్టారు. నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయనున్నారు. అందులో భాగంగా 21వ రోజు చందుర్తి మండల కేంద్రానికి పాదయాత్ర ద్వారా చేరుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గల్ఫ్ బాధితుల కోసం రక్షణగా ఉంటామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 500 కోట్ల రూపాయలు గల్ఫ్ కార్మికుల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎస్సీ అధ్యక్షుడు కృష్ణ, మండల జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్లు జీడబ్ల్యూఎస్సీ కార్యవర్గానికి మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. వారికి నేను ప్రభుత్వానికి వారధిగా ఉండాలని చెప్పేసి నిర్మల్ బిడ్డ కృష్ణన్న గారు పాదయాత్ర చేసిన సందర్భంలో మన చందుర్తి మండల కేంద్రానికి వచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి చందుర్తి గల్ఫ్ కార్మికుల ఐక్యత, చందుర్తి మండల గల్ఫ్ కార్మికుల ఐక్యత, జై నాయపడతే. అందరు భోజనం స్టార్ట్ చేసిండ్రు. ఇక నేనేం మాట్లాడాలని అర్థం అవట్లే. అందరు ఆకలి అవుతుంది, వాస్తవంగా నాకైతుంది, అందరికి అవుతుంది. ఇక తొందరగా ముగిద్దాం. ఒక 2 మాటలు చెప్తా. మన సీనన్న మాట్లాడేసిండు. వాస్తవంగా సీనన్న పాలసీ సాధనే లక్ష్యంగా గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్ర నిర్మల్ జిల్లా కేంద్రంలో జనవరి 4వ తారీఖున మొదలైంది. అక్కడ నుంచి 400 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తూ ఈరోజు చంద్రవతిలో కార్యక్రమం చేయడం, జెండావిష్కరణ చేయడం, అదేవిధంగా సభ నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఎన్ఆర్ పాలసీ వస్తే చనిపోయిన కుటుంబానికి 5-10 లక్షలు వస్తాయి. అదేవిధంగా ఏదైనా మోసాలు తగ్గుతాయి. తెలంగాణ బిడ్డలందరూ అమాయకులైన తెలంగాణ బిడ్డలు తెలియక చేసిన తప్పులకు, చిన్న తప్పులకు జైళ్లలో పడుతున్నారు. కువైట్, మస్కట్, సౌదీ, యూఏఈ లాంటి దేశాల్లో వాళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి తెలుగు సమన్వయకర్తలు ఉంటారు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి తెలుగు అధికారుల సమన్వయంతో ఎంబైసీ పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఏదైనా మోసాలు లేకుండా ఒక వ్యవస్థ సరిచూసుకునే వ్యవస్థ వస్తుంది. ఇవన్నీ కావాలంటే ఖచ్చితమైన సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ రావాలా, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలా. అక్కడ డెడ్ బాడీలు 6 నెలలు 9 నెలల వరకు వస్తారు సౌదీ లాంటి దేశాల్లో. ఆ డెడ్ బాడీని తొందరగా తేవడానికి కోసం ఎంబైసీలతో, విదేశాంగ శాఖతోటి, భారత ప్రభుత్వం సమన్వయం చేసుకొని తెలంగాణ సమన్వయకర్తలు డెడ్ బాడీలు తెచ్చి ఏర్పాట్లు చేయాలా. నిర్మల్ జిల్లాలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోను 6 వెంటనే రద్దు చేయాలని నిర్మల్ జిల్లాలోని గాయత్రి టౌన్షిప్ నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర నాయకులు పాల్గొని ప్రదర్శన చేపట్టారు.
పథకాలను మేము కాపాడుకుంటూ వచ్చాము. మా జీవన వృద్ధికి దెబ్బతినే ఒక వ్యవస్థ వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి సందే మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థకు గురవుతున్నాము. మేము ఒక చేపల పెంపకం అంటున్నారు, ఆ పెంపకాల వల్ల మేము ఎంతో లాస్ అయిపోతున్నాం. ఇలా మేము పట్టుకున్న వ్యవస్థల నుంచి ఇప్పుడు ఇతర ప్రభుత్వాలు కూడా చాలా మాకు హక్కులు కల్పించినాయి, అన్ని కల్పించినాయి. కానీ ఇటువంటి దుర్మార్గాలకు లోను కాలేము మేము. ఇటువంటి పరిస్థితుల్లో అయినా ఇలా మా కులాల హక్కులను దుశ్శేషించి వేరే మాకు జియో నంబర్ 6 కూడా అమలు చేయడం బాగా దుర్వినియోగకరంగా ఉన్నది. కాబట్టి మాకు ఇటువంటి హక్కులపై మేము పోరాడే అవకాశం కూడా మేము రాదనుకున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సంది మాకు చాలా ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యవస్థ మాకు ఇలా వచ్చింది. కాబట్టి మేము ఇలా ఈ రోడ్డు మీదకి వచ్చినామంటే. ఇక సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన బైకు డెక్కన్ ఫ్యాక్టరీ వద్ద డివైడ్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎస్ఎస్ ట్రాన్స్ఫోర్ లో పనిచేస్తున్నట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహంకాళిగూడెన్కి చెందిన పూర్ణగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో దానం జరిగింది. ఆస్తి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావ మరదలు వదినను హతమార్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం వారిని పెనుగొండ కోర్టుకు తరలించినట్లు కొత్త చెరువు సిఐ నరసింహారావు వెల్లడించారు. జనవరి 22వ తారీఖున బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో దాసరి రేణుక అనే ఆమె హత్యకు గురి కాబడింది. ఆ హత్య చేసిన వాళ్ళు ఆమె యొక్క ఆడపడుచు వరలక్ష్మి, ఆమె బావ నరసింహులు. వీళ్ళిద్దరు కలిసి ఆమెను కర్రతో తలపైన కొట్టి గాయపరిచి హత్య చేసినారు. దీని వెనుక కారణం ఏమంటే, ఈ చనిపోయిన రేణుక వాళ్ళ భర్త కూడా ఒక నెల కింద చనిపోవడం జరిగింది. ఆ చనిపోగా ఆ భర్తకు వచ్చే బెనిఫిట్స్ కానీ ఆస్తి విషయంలో ఆమెకే చెందుతాయి అని చెప్పి ఆమెకు చెందకూడదనే ఉద్దేశంతో ఆమెను హతమార్చినట్టు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మహబూబాద్ లో ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ పర్యటన. దంతాలపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడం సంతోషం. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. గుంటూరు జిల్లా జీజీహెచ్ లో విషాదం. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశా వర్కర్ మృతి. నారాయణపేట జిల్లాలో రైతులు అఖిలపక్ష నేతల ఆందోళన. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. నిర్మల్లో గంగపుత్ర సంఘం నేతల ఆందోళన. ఆర్జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.